మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకంతో చిన్నారుల్లో ఎన్నో రకాల మానసిక శారీరక ఇబ్బందులు వస్తున్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. పిల్లలపై ప్రతికూల ప్రభావాలను నివారించడం కోసమే 16 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ಮೊಬೈಲ್ ಬಳಕೆಯಿಂದ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ 16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದ ಬಳಕೆಯನ್ನು ನಿಷೇಧಿಸಲಾಗುವುದು. ಹೆಚ್ಚುತ್ತಿರುವ ಮೊಬೈಲ್ ಬಳಕೆಯಿಂದ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ 16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದ ಬಳಕೆಯನ್ನು ನಿಷೇಧಿಸಲಾಗುವುದು. ಹೆಚ್ಚುತ್ತಿರುವ ಮೊಬೈಲ್ ಬಳಕೆಯಿಂದ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ 16 ವರ್ಷದ ಮಕ್ಕಳಿಗೆ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇండియాలో అయితే ఫస్ట్ స్టేట్ ఈ డెసిషన్ తీసుకుంది కర్ణాటక. జనరల్గా ఇప్పుడు చాలా మంది కూడా ఒక డౌట్ వస్తుంది, ఒక యాప్లో మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాన్ని లాగిన్ అయ్యే టైంలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ టైంలో ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది, 2022 అని ఇలా పెట్టి యాక్సెస్ చేయొచ్చు కదా. మరి 15 ఇయర్స్ వాళ్ళు కూడా ఇలా చేసే అవకాశం లేకపోలేదా? ఇది ఎలా దీనిపైన చర్యలు తీసుకుంటారు, దీన్ని ఎలా అమలు చేస్తారు? ఇలా రకరకాల క్వశ్చన్స్ చాలా మందికి వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా అమలు చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది. 16 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియా వినియోగంపై నిషేధం అంశాలు ఇటు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రభుత్వాలు పరిశీలించడం అనేది చాలా కీలక చర్య. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన వర్కౌట్ చేస్తుంది. పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలని చెప్పి ఇప్పటికే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ని మూవ్ చేస్తున్నారు. అశ్విని వైష్ణవ్ ఐటీ మంత్రిని కలిసి ముఖ్యంగా ఏ విధంగా దీన్ని వర్కౌట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది ఇందులో. ఎందుకంటే ఏజ్ ముఖ్యంగా న్యూమరిక్స్ అనేవి మార్చి అందులో లాగిన్ అయ్యి ముఖ్యంగా కార్యకలాపాలని కొనసాగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ఒక హైపవర్డ్ కమిటీ వేసి ఏ అంశాలని ఇందులో ముఖ్యంగా నిబంధనలను పొందుపరచాలి, అలాగే సామాజిక మాధ్యమాల ప్లాట్ఫామ్స్ ఒకవేళ ఆ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిబంధనలు ముఖ్యంగా చట్టాలు అమలుపరచకపోతే వాటిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఇటు రూల్స్ ఉండాలి అన్న ప్రతిపాదనలు కేంద్రం వద్దకు రావడం జరిగింది. దీనిపైన కేంద్ర ఐటీ శాఖ వర్కౌట్ చేస్తుంది. సామాజిక మాధ్యమాల నియంత్రణకు సంబంధించి ముఖ్యంగా పిల్లల్లో ముఖ్యంగా మానసిక ఆరోగ్య సమస్యలు, అలాగే వ్యసనంగా తయారైపోవడం, వాళ్ళ విద్యా కెరీర్ పైన కూడా ప్రభావం పడుతుండడం, ముఖ్యంగా వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకునేంత వరకు కూడా ఇటీవల లక్నోలో అలాగే ఢిల్లీలో ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సోషల్ మీడియా వినియోగం పైన నియంత్రణ చాలా అవసరం. కేవలం తల్లిదండ్రుల బాధ్యతే కాదు, ప్రభుత్వాలు కూడా ఇక్కడ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న కోణంలోనే ఈ కొత్త తరహా నియంత్రణ, సామాజిక మాధ్యమాలపై నియంత్రణకు సంబంధించి 16 ఏళ్లలోపు యుక్త వయసు వచ్చే పిల్లలు ముఖ్యంగా తొందరగా వాళ్ళు లోన్లీనెస్ కానీ లేక ఏం చేయాలో తెలియక ఫోన్లో నిమగ్నమై ఉంటూ ఉంటారు. 90% స్మార్ట్ ఫోన్స్ ఈ రోజుల్లో వినియోగిస్తున్నారు. అరచేతుల్లో ప్రపంచం అందుబాటులో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మానసిక ఆరోగ్యం పైన అలాగే విద్యా వాళ్ళ అకాడమిక్స్ పైన కూడా ప్రభావం చూపుతున్న పరిస్థితి ఉంది. సామాజిక మాధ్యమాలు అనేవి సోషల్ మీడియా ప్రభావం అనేది అంతలా ఉంటుంది. కొంత ప్రమాదకర కంటెంట్ కూడా వాళ్ళు చూసే పరిస్థితి వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఇటు ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటితో సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా నిబంధనలు అమలు పరచాలి అన్న కోణంలో ఒక చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కేవలం రాష్ట్రాల వరకే పరిమితం కాకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నిర్ణయాలు తీసుకున్నాయో అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చట్టరూపం తీసుకొచ్చే ఆలోచన అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.